నిజామాబాద్ జిల్లాలో అర్ధరాత్రి నుంచి అకాల వర్షాలు పలు చోట్ల దీని కారణంగా పంటలు దెబ్బతినిపోయాయి. దీంతో మార్కెట్ యార్డ్లో పసుపు తడిసిపోయింది. పంట విక్రయించడానికి మార్కెట్ తీర్చిన రైతులకు రాత్రి కురిసిన అకాల వర్షంతో తీవ్ర నష్టం మిగిలింది. ప్రస్తుత పరిస్థితుల్లో తడిసిన పసుపును కూడా కొనుగోలు చేయాలని కోరుతున్నారు రైతులు. ఇప్పటికే పసుపు ధర తగ్గించేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతులకు వరుస కష్టాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే మద్దతు ధర లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పసుపు రైతులకు అకాల వర్షాలు తీవ్ర నష్టాన్ని చేకూర్చాయి. మార్కెట్ యార్డ్లో ఉన్న నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో ప్రస్తుతం చూడొచ్చు, ఆరబెట్టిన పసుపు మొత్తం కూడా నీటి పాలైనటువంటి పరిస్థితి. వీళ్ళంతా మరి 2 రోజుల్లో ఈ పసుపుని విక్రయించేందుకు ఇక్కడ నిరీక్షిస్తున్నటువంటి రైతులకు అకాల వర్షాలు తీరని నష్టాన్ని మిగిల్చాయి. ఇప్పటికే ఒకవైపు యుద్ధ ప్రభావం అని, మరోవైపు వ్యాపారుల సిండికేట్ అని, ఇట్లా రకరకాలుగా రైతులు మోసపోతూనే ఉన్నారు. వారికి మద్దతు ధర లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈసారైనా కనీసం గిట్టుబాటు ధర వస్తుందని చెప్పి ఆశించిన రైతులకు అకాల వర్షాలు తీవ్ర నష్టాన్ని చేకూర్చాయి. మార్కెట్ యార్డ్లో పసుపు కుప్పలు కూడా మొత్తం నీటిలో మునిగినటువంటి పరిస్థితి ఉంది. చెప్పండి, అసలు ఎట్లా ఉంది? వర్షం ఎప్పుడు వచ్చింది? ఏ మేరకు పంట పసుపు నష్టపోయింది? 6 గంటల నుంచి వర్షం వచ్చింది. మొత్తం వర్షం అయ్యి మొత్తం పసుపు అంతా ఖరాబ్ తడిసిపోయింది. నష్టం మొత్తం రైతంతా నష్టపోయినాం. మార్కెట్ యార్డ్లో అంటే పట్టాలు కానీ ఇటువంటి వసతులు లేవా? ఎందుకు నష్టపోయినట్టు? ఒకరు చేసారు, ఒకరు గప్పలేరు, ఒకరు నష్టం ఏదో, ఒక నీళ్ళు అయిపోయినాయి, గాలి. ఇప్పుడు కిలో 2 కిలోలు కట్ట అంటున్నారు, ఏది అర్థం కాకుండా ఉన్నది. మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? అసలు ఎట్లా ఉంది పసుపు? మా మామన మండలం, మేము దిమ్మవరిది అది అక్కడికి తీసుకొచ్చినాం. అందుకే వర్షాల వల్ల మాకు ఇన్ని రోజులు కూడా గిట్టుబాటు లేక మేము అది అవుతున్నాం. అందుకే వర్షాలు మొత్తం అది అయిపోయినాయి, తడిసిపోయింది పసుపు అంతా. ఈ రేట్లు కూడా బాగాలేవు. ఏంటి ఎట్లా కట్ చేస్తారో ఏదో తెలియదు. అదే ఉన్నది. వీళ్ళు మార్కెట్లో ఏం చేస్తారు చైర్మన్లు, అవి ఎట్లా ఉన్నాయి. అదే రైతులు మాత్రం తీవ్ర ఆవేదన ఉన్నారు. మనం చూడొచ్చు, మొత్తం పసుపు కుప్పలన్నీ కూడా నీట మునిగాయి. ఇవన్నీ కూడా కొన్ని చోట్ల రక్షణ కోసం వేసినటువంటి తాటిపత్రుల్లో కూడా నీరు నిన్నాయి. మరికొన్ని చోట్ల ఓపెన్ ప్లేస్లోనే అంటే తాటిపత్రులు సరైన సౌకర్యాలు ఆరబెట్టుకునేందుకు లేకపోవడంతో వారు ఓపెన్గానే ఆరబెట్టినటువంటి పరిస్థితి. వారంతా తీవ్రంగా నష్టపోయారు. రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా వర్షాలు రైతులను నట్టేటా ముంచాయని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, టీవీ 9 నిజామాబాద్ నుంచి.